వంట అయితే అవుతుందండి. ఇంకా వంట సెక్షన్ దగ్గరికి వచ్చిన బచ్చల కూర పప్పు. చెట్లకైతే బచ్చల కూర చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. బచ్చల కూర పప్పు, ఇంకో పక్క అన్నం అవుతుంది. అయితే చాలామంది అక్క రింగు దొరికిందా మాకు చెప్పండి అక్క ప్లీజ్ అని కామెంట్ పెట్టిరు కదా. అయితే రింగు గురించి ఖచ్చితంగా చెప్తా. రింగ్ అయితే దొరకలేదండి, నిజంగా చెప్తున్నా, రింగు దొరకలేదు. ఎంత వెతికినా కూడా దొరకలేదు. అది అక్కడ ఉంటాయి కదా దొరుకుతానికి అసలు. ఓకేనా అండి, ఇంకా పాపం పుణ్యం అన్ని దేవుడే చూసుకుంటాడు, దేవుడికి వదిలేయాలి. నేను రింగు గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే వీడియోలో రింగు గురించి మాట్లాడినా కూడా చూసే వాళ్ళకి కష్టమవుతుంది. ఫోన్లు చేసి ఏంటంట అని ఇంకా నన్ను అడగకుండా డైరెక్ట్గా మా వాళ్ళని అడుగుతున్నారు. ఈ బాధంతా ఎందుకు వచ్చింది, పోయింది నా వస్తువు తీసుకున్న వాళ్ళకి అది తెలియాలేది ఆ పాపం పుణ్యం అనేది. కడుపులో మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉంది. కానీ నా బాధను బయటకు చూపిస్తే నవ్వుకునేటోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అస్సలు చూపియను నేను. ఓకేనా, రింగ్ అయితే దొరకలేదండి. సరే తీసుకొని పాపం పుణ్యం అన్నిటికీ దేవుడికి వదిలేసిన అది మాత్రం నేను అస్సలు దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. మర్యాదగా అది ఎవరి చేతిలో పడిందో వాళ్ళు తెచ్చిస్తే మంచిది, లేదంటే మాత్రం చూద్దాం. ఓకేనా, రింగ్ అయితే దొరకలేదు. క్లారిటీ ఇచ్చినాను కదా, పూర్తిగా నేను దీని గురించి క్లారిటీ కూడా ఇవ్వను మీకు, ఇంతకంటే ఎక్కువ కూడా ఏం చెప్పను. ఇంకా మీరు ప్రశ్నలు కూడా అడగొద్దు. ఈ రింగుది ఇంతవరకే ఆఫ్ చేద్దాం. ఎప్పట్లాగా మళ్ళీ మన వీడియోస్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా, బాయ్. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరి, ఇంత పెద్ద సీక్రెట్ చెప్పిన.